హాయ్ ఆల్, ఈ వీడియోలో వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందామండి. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే కంపేర్ చేయడానికి యూజ్ అయ్యే ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అని అంటారు. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేవే ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటితో పాటు ఇంకేమన్నా ఎడిషనల్ ఫంక్షన్స్ ఈ ఎస్క్యూఎల్లో ఉంటే కనుక మనకి అవి కూడా ఉంటాయి అన్నమాట. ఎడిషనల్ ఫంక్షన్స్ వాటిని గురించి కూడా తెలుసుకుందాము. ఓకే, ఇక్కడ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఎస్క్యూఎల్ మీద ఎలా వర్క్ అవుతాయి అంటే వాటి కాలమ్స్లో ఉన్నటువంటి వాల్యూస్ని కంపేర్ చేయడానికి మనకి ఎస్క్యూఎల్లో కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి ఆ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కంపేరింగ్ టూ కాలమ్ వాల్యూస్ రో బై రో ఆర్ విత్ ఎనీ లిటరల్. అంటే కాలమ్స్ ఉంటాయి కదండి, కాలమ్స్ ఇలా టూ కాలమ్స్ రో బై రో అంటే ఇది కంపేర్ చేయటం, తర్వాత ఇది కంపేర్ చేయటం, రో బై రో వాటి రికార్డ్స్ అనేవి కంపారిజన్లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఆర్ అలా కాకపోతే లిటరల్తో కూడా కంపేర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ కాలం ఉందనుకోండి, ఈ కాలంలో ఉన్న వాల్యూని ఒక లిటరల్తో, అంటే ఏదైనా ఒక లిటరల్ ఈక్వల్ టు, అంటే డిపార్ట్మెంట్ ఈక్వల్ టు సిఎస్సి అయిందా లేదా కంపేర్ చేసి చూడండి అని కూడా మనం ఒక లిటరల్ ఇచ్చి కూడా కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి కాలమ్స్ మీద పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఎక్కడ వాడతారంటే యూజ్డ్ ఇన్ ద వేర్ కండిషన్. వేర్ తర్వాత మనం రాస్తాం కదా కండిషన్, ఆ కండిషన్స్లో మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. అలాగే యూజ్డ్ ఫర్ సెలెక్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఈ సెలెక్ట్, అప్డేట్, డిలీటు ఈ కమాండ్స్ వచ్చినప్పుడు మనము ఎక్కువగా మనం వేర్ కండిషన్లో ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ సెలెక్ట్, అప్డేట్ వచ్చిన తర్వాత పక్కన వేరు పెట్టి ఆ వేర్లో కంపారిజన్ ఆపరేటర్స్ పెట్టి ఏదో ఒక ఆపరేషన్ అనేది మనం పెర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అసలు ఏమేమి కంపారిజన్ ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఈక్వల్స్ అవునా కాదా అని చెక్ చేస్తుంది. టూ కాలమ్స్ మధ్య వాల్యూస్ అనేవి ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. నాట్ ఈక్వల్ టు, ఈక్వల్గా లేని వాటిని మనకి ఇలా రాస్తే ఏమవుతుందంటే ఈక్వల్గా లేని రోస్ అనేవి మనకి కండిషన్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట నాట్ ఈక్వల్ టు వాడితే. ఆ తర్వాత గ్రేటర్ దాన్ అంటే ఏంటి, వాల్యూ అంటే గ్రేటర్ దాన్ ఉందా లేదా స్పెసిఫైడ్ చేసిన లిటరల్కి కానీ దేనికైనా సరే కాలంలో ఉన్న వాల్యూస్ గ్రేటర్ దాన్ ఉన్నాయా అనేది చూస్తుంది. గ్రేటర్ దాన్ ఉంటే ఆ గ్రేటర్ దాన్ ఉన్నటువంటి రోస్ కండిషన్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట మనకి. ఆ తర్వాత లెస్ దాన్ కంపారిజన్ చేస్తే దానికి సాటిస్ఫై అయినటువంటి రోసే మనకి వేర్ కండిషన్ నుంచి ఫర్దర్ ప్రాసెస్కి బయటకు వస్తాయి. ఆ తర్వాత అలాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆ తర్వాత ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇన్ అనేది ఒక ఆపరేటర్ అండి. ఇందులో ఏం చేస్తారంటే మల్టిపుల్ వాల్యూస్, కంపేరింగ్ విత్ మల్టిపుల్ వాల్యూస్, ఒక కాలంలో ఉన్న వాల్యూస్నే ఇంకా ఒక వాల్యూతోనే కాదు మల్టిపుల్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. మల్టిపుల్ వాల్యూస్తో కంపేర్ చేసినప్పుడు ఆ మల్టిపుల్ వాల్యూస్తో మన కాలం అనేది సాటిస్ఫై చేస్తే కనుక ఆ మల్టిపుల్ వాల్యూస్ని సాటిస్ఫై చేసేటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి రికార్డుకి తగిన రోస్ అన్నీ కూడా కండిషన్ నుంచి మనకి బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి బిట్వీన్ అండి. బిట్వీన్ అంటే బౌండరీస్ లోపల అనమాట. బిట్వీన్ ద రేంజ్ అంటే ఒక రేంజ్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ మనం కాలంలో, అంటే మీకు ఇది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాలమ్, ఇందులో వాల్యూస్, ఇట్లా రేంజ్ అనేది మీకు చెప్తుంటే అర్థమవుతుంది. బిట్వీన్ అంటే రేంజ్లో చూడటం అనమాట. ఆ తర్వాత ఈజ్ నల్ అంటే నల్ అయిన సాటిస్ఫై అయినటువంటి రోస్ మనకి కండిషన్ నుంచి వస్తాయి. నాట్ అంటే నెగేటింగ్ ద కండిషన్. ఏదైనా కండిషన్ మనం వీటిలో ఏదైనా కండిషన్స్ వాడామనుకోండి, ఆ కండిషన్ కాకుండా అని చెప్పేదానికి దాని ముందు, ఆ కండిషన్ ముందు నాట్ అని మనం స్పెసిఫై చేస్తామన్నమాట.
ఆ తర్వాత లైక్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒక ప్యాటర్న్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ పర్సంటైల్ ఐఫన్ ఉందనుకోండి, పర్సంటైల్ పి అని ఇచ్చామనుకోండి, పర్సంటైల్ ఒకవేళ మీకు చెప్తాను, ఏదైనా ప్యాటర్న్ చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే పర్సంటైల్ పి అని ఇచ్చామనుకోండి, అంటే మొత్తం కాలంలో ఉన్న వాల్యూ మొత్తం కూడా ముందేమైనా ఉండొచ్చు, లాస్ట్లో పీతో ఎండ్ అవ్వాలి అట్లా అనమాట. అంటే లాస్ట్లో పీ ఉండాలి, ఇట్లా మళ్ళీ ఫస్ట్లో పీ ఉండాలి, లాస్ట్లో పీ ఉండాలి, ఇట్లా మన ఇష్టం వచ్చిన దాంతో మనం లిటరల్తో మన కాలంలో ఉన్న వాల్యూస్ని మనం కంపేర్ చేయొచ్చు అనమాట. అలాగే ఎగ్జిస్ట్ ఏమవుతుందంటే సబ్ క్వరీస్లో వాడతామన్నమాట. మన సబ్ క్వరీస్ కండిషన్, ఇప్పుడు 2 క్వరీస్ ఉన్నాయి అనుకోండి, ఒకటేమో పెద్ద క్వరీ, ఆ క్వరీలో ఇంకొక సబ్ క్వరీ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సబ్ క్వరీ ముందు మనం ఎగ్జిస్ట్ అని రాస్తే కనుక సబ్ క్వరీలో ఏమన్నా కండిషన్ సాటిస్ఫై అయ్యి ఏమన్నా రోస్ వచ్చినాయి అంటే సబ్ క్వరీ నుంచి ఆ రోస్ వస్తేనే ముందున్నటువంటి ఆ మెయిన్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్ క్వరీలో ఎటువంటి రోసు మనకి రాలేదు అని అంటే కనుక మెయిన్ క్వరీ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవటం మానేస్తుంది అనమాట. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఇవన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నేను డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి వెళ్ళి టేబుల్లో కాలమ్స్తో మీకు చెప్తూ ఉంటే చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకు తెలిసినటువంటి వీటిని మన కాలమ్స్తో ఎట్లా వాడాలి, లిటరల్స్తో ఎలా వాడాలి, అలాగే సెలెక్ట్, అప్డేట్ వాటిలో వాడతామని చెప్పాను కదా, వాటిల్లో ఎలా వాడాలి అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి ఈక్వల్ సింబల్. ఫస్ట్ లిటరల్తో కంపారిజన్ ఎట్లా చేస్తారు అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక టేబుల్ తీసుకున్నా చూడండి, ఎంప్లాయీ టేబుల్. ఐడీస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెడ్ డిపార్ట్మెంట్ అండ్ తర్వాత వచ్చేసరికి నేమ్. అంటే డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ అనుకోండి, హెడ్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు హెడ్డింగ్, అంటే ఇప్పుడు చూడండి మనకి కాలేజ్లో వచ్చేసరికి ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి వర్క్ చేస్తున్నారు అనుకోండి ఎవరైనా స్టాఫ్, వాళ్ళు మనకి సిఎస్సిలో చదువుకుంటున్నప్పుడు మనకి ఈసీఈ స్టాఫ్ కూడా వచ్చి మనకి ఈ సిఎస్సిలో ఏమన్నా ఈసీఈ సబ్జెక్ట్స్ ఉంటే చెప్తారు. కానీ వాళ్ళు ఈ సిఎస్సిలో చెప్తున్నా కానీ వాళ్ళు హెడ్డింగ్ ఎక్కడ, ఈసీఈలో హెడ్డింగ్ అలా అన్నమాట, అలా అనుకోండి. ఓకే, డిపార్ట్మెంట్ తర్వాత వచ్చేసరికి హెడ్డింగ్ డిపార్ట్మెంట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ చూద్దాం లిటరల్తో ఎలా కంపేర్ చేస్తారు అనేది చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి. ఇక్కడ సిఎస్సి అనేది లిటరల్, అందుకే కోట్స్లో పెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి, ఫస్ట్ వేర్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. వేర్లో ఏముంది, డిపార్ట్మెంట్ సిఎస్సి అయి ఉండాలి. అంటే డిపార్ట్మెంట్లో సిఎస్సి ఉన్న రోస్ అన్నీ కూడా స్టార్ ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఆ రోస్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవ్వాలన్నమాట. కాబట్టి ఇట్లా రాసుకుంటే మనకి లిటరల్తో కంపేర్ చేసి రాసుకుంటే ఆ కాలంని మనకి దానికి సాటిస్ఫై అయ్యేటువంటి రోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలాగే ఇంకొకలాగా కూడా రాస్తాను చూడండి. ఒక లిటరలే కాదు, చాలా లిటరల్స్. అంటే డిపార్ట్మెంట్లో ఇక్కడ నాకు సిఎస్సి ఉంది, ఈసీఈ ఉంది, మెక్ ఉంది. నేనేం కావాలనుకుంటున్నాను, సిఎస్సి ఉన్నవి, ఈసీఈ ఉన్నవి కూడా నాకు 2 రోస్ ఇన్ఫర్మేషను కావాలి అని అనుకున్నాను అనుకోండి. అప్పుడేం చేస్తాము, వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి ఆర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈసీఈ. డిపార్ట్మెంట్ సిఎస్సి ఉన్నా పర్లేదు, నాకు ఈసీఈ ఉన్నా పర్లేదు, రెండిట్లో ఏది ఉన్నా కానీ ఆ రోని నాకు ప్రింట్ చెయ్యి అని చెప్పాను అనుకోండి. అప్పుడు మనకి ఈసీఈ ఉన్నారో సిఎస్సి ఉన్నారో 2 వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ సిఎస్సి ఉంది, ఈసీఈ లేదు. ఓకే, సిఎస్సి ఉంది కదా, ఈ రోని ప్రింట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఈసీఈ ఉంది, సిఎస్సి లేదు ఈ రోలో, సిఎస్సి లేకపోయినా ఏంటి, ఈసీఈ ఉంది కదా, ఈ రోని ప్రింట్ చేసేద్దాం. అలా ఈసీఈ సిఎస్సి 2 ఉన్నటువంటి రోస్, ఈ 5 రోస్ వస్తాయి, ఈ మెక్ అనేది రాదనమాట. ఇలా కూడా మనము లిటరల్స్తో చేసేటప్పుడు ఇలా మల్టిపుల్ కండిషన్స్ని కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆర్ అనే ఒక లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేసి. లాజికల్ ఆపరేటర్స్ వచ్చినప్పుడు ఆర్ గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్తాను నేను. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి కాలమ్స్తో ఎలా చేయాలి, కాలమ్స్తో చేస్తే ఎలాంటి కంపారిజన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి లిటరల్ అంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది, కానీ కాలమ్స్లో ఏం జరుగుతుంది లోపల అనేది తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసరికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డిపార్ట్మెంట్. ఓకే, నేను 2 కాలమ్స్ని కంపేర్ చేస్తున్నాను ఈక్వల్ టు పెట్టి. లిటరల్ అయితే మనం చూడంగానే చెప్పొచ్చు, కానీ ఇట్లా జరిగితే ఏం జరుగుతుంది అని అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వాల్యూ హెడ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాల్యూ 2 కూడా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితేనే ఆ రో మనకి ఇక్కడ దీనిలో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈసీఈ 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రో అనేది ఫర్దర్ మన డిస్ప్లేకి వెళ్తుంది. తర్వాత సిఎస్సి ఈసీఈ 2 వాల్యూస్ వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రో అనేది సెలెక్ట్ అవ్వదు. అలాగే ఈసీఈసీ ఈ 2 వాల్యూస్ సేమ్గా ఉన్నాయి, ఈ రో అనేది సెలెక్ట్ అవుతుంది. ఇలా 2 కాలమ్స్ మధ్య మనం ఈక్వల్ టు వేస్తే కనుక, ఈక్వల్ టు ఆర్ కంపారిజన్ ఏదైనా చేస్తే కనుక ఆ కాలమ్స్లో ఉన్న వాల్యూస్, ఒక్కొక్క రోలో ఉన్నటువంటి వాల్యూ దాని రెస్పెక్టివ్ రోలో ఉన్నటువంటి వాల్యూతో కంపారిజన్ జరిగి ఆ కంపారిజన్ సాటిస్ఫై అయితే ఆ రో అనేది ఫర్దర్ ప్రాసెస్కి, వేర్ కండిషన్లో నుంచి ఫర్దర్ ప్రాసెస్కి మనకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కాలమ్స్ మధ్య మనం కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇది. పర్టికులర్గా ఈక్వల్ టు వేస్తే ఏం జరుగుతుంది అనేది ఈ క్వరీకి ఉన్నటువంటి సిగ్నిఫికెంట్ ఏమంటారు ఇంపార్టెన్స్ అనుకోండి. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను సెలెక్ట్తో చూపించాను, అదే అప్డేట్తో డిలీట్తో రాస్తే ఏమవుతుంది, అప్డేట్ మనం యూజ్ చేసినప్పుడల్లా ప్రతిసారి మనం వేర్ కండిషన్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం, ఏదో ఒక కంపేర్ చేసి మనము సెట్ చేస్తాం అన్నమాట. అలా ఇది మనం ఫస్ట్లో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ చెప్పుకున్నప్పుడు, ఆ కేటగిరీ చెప్పుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా చెప్పాము. అక్కడే వేర్ కండిషన్ కూడా మనం యూజ్ చేసేసాము. ఖచ్చితంగా సెట్ చేస్తున్నాము, అప్డేట్ చేస్తున్నాము అని అంటే ఆ పర్టికులర్ రోని మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి అక్కడ కంపారిజన్ అనేది ఖచ్చితంగా జరగాలండి. ఇక్కడ చూడండి, అప్డేట్ వాడుతున్నప్పుడు మనం కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం ఖచ్చితంగా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి అప్డేట్ ఎంప్లాయీ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. వేర్ ఐడి అంటే ఐడి ఎక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంటే ఏం చేయమన్నాను నేను, నేమ్ని హారికగా సెట్ చేయమన్నా. అప్పుడు ఏమవుతుంది, హరి కాస్త హారిక అవుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి డిలీట్లో కూడా మనం పర్టికులర్ రోని డిలీట్ చేయాలనుకుంటున్నాము అంటే మొత్తం టేబుల్లో ఉన్నటువంటి రోస్ కాకుండా పర్టికులర్ సెట్ ఆఫ్ రోస్ని డిలీట్ చేయాలనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనం కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అలా డిలీట్ పర్టికులర్ రోస్, సమ్ నెంబర్ ఆఫ్ రోస్ అలా అనుకున్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా కంపారిజన్ ఆపరేటర్స్ వేర్ కండిషన్లో యూజ్ చేస్తాము. ఓకే, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాలమ్స్ని నేను కంపేర్ చేశాను చూడండి. ఇక్కడ ఈ క్వరీకి అర్థం ఏమవుతుందంటే హెడ్ డిపార్ట్మెంట్ వాల్యూస్ 2 కలిసి ఉన్నటువంటి రోస్ డిలీట్ చేసేసాయి అని చెప్పినట్లు అనమాట. హెడ్ డిపార్ట్మెంట్ ఇక్కడ 2 వాల్యూస్ సేమ్గా ఉన్నాయి, ఈ రో డిలీట్ అయిపోతుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, ఈ రో ఉంటుంది. ఇక్కడ సేమ్గా ఉన్నాయి, ఈ రో డిలీట్ అయిపోతుంది. ఇక్కడ సేమ్గా ఉన్నాయి, ఈ రో డిలీట్, ఈ రో అంటే 6 2 ఐడీస్ ఉన్నటువంటి రోస్ మాత్రమే మన టేబుల్లో ఉంటాయి, మిగిలినన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈక్వల్ టు మీద చూసాం కదా, అలాగే ఇవన్నీ కూడా వర్క్ చేస్తాయండి. ఇవన్నీ కూడా 2 కాలమ్స్ మధ్య లేకపోతే లిటరల్తో కంపేర్ చేయటం, 2 కాలమ్స్లో ఉన్నటువంటి వాల్యూస్ కంపేర్ చేయటం, సెలెక్ట్, అప్డేట్ అన్నీ కూడా ఈక్వల్ టు చెప్పిన విధంగానే ఇవన్నీ కూడా పెర్ఫామ్ అవుతాయి. ఒక్కొక్కటిగా చిన్నగా వీటన్నిటిలోనూ ఒక 3 క్వరీలు చూద్దాము. అంతకంటే ముందు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా కరెక్ట్గా అనేది ఒకసారి చూద్దామండి. ఇదిగోండి, టేబుల్ నేను క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. ఐడి డిపార్ట్మెంట్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ అండ్ నేమ్ అనమాట. ఓకే, ఇలా క్రియేట్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి లిటరల్తో చూద్దాం అనుకున్నాం కదా, లిటరల్తో చూద్దాము. ఓకే, ఇది తీసేసి ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్సి. ఓకే, డిపార్ట్మెంట్ సిఎస్సి ఉన్న రోస్ మాత్రమే వస్తాయి. చూడండి, సిఎస్సి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఇక్కడ రిప్రజెంట్ చేయబడ్డాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి సిఎస్సి కానీ ఈసీ కానీ ఏది ఉన్నా పర్లేదు, ఆ కాలంలో ఆ రోని ప్రింట్ చేసేయాలి అనే దానికి చూద్దాము. ఆర్ అనే లాజికల్ ఆపరేటర్ 2 రిలేషనల్ ఆపరేషన్స్ మధ్య
మనము లాజికల్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. ఓకే, ముందుగానే చెప్పేస్తున్నాను, ఇది లాజికల్ ఆపరేటర్స్ చెప్పేటప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఈసీ కానీ సిఎస్సి కానీ ఏది ఉన్నా సరే అరౌండ్ ప్రింట్ చేసేయి అని చెప్పాను. చూడండి ఎన్ని వచ్చినాయి, 5 వచ్చినాయి మొత్తం. 6ది ఒక్క దాంట్లోనే మెక్ ఉంది కాబట్టి ఇది రాలేదు. మిగిలిన వాటిల్లో ఈసీ కానీ సిఎస్సి కానీ ఏదైనా ఉంది కాబట్టి వచ్చేసింది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు లిటరల్స్ అయిపోయినాయి. లిటరల్స్ తర్వాత కాలమ్స్ అనుకున్నాం కదా, కాలమ్స్ని చూద్దాము. కాలమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డిపార్ట్మెంట్. హెడ్ డిపార్ట్మెంట్లోనూ ఒకే వాల్యూ ఉండాలి, డిపార్ట్మెంట్లోనూ ఒకే వాల్యూ ఉండాలి. హెడ్ డిపార్ట్మెంట్. ఓకే, ఆ రోస్ ఏమేమి ఉన్నాయంటే ఒక 5 రోస్ ఉన్నాయన్నమాట, ఒక 4 రోస్ ఉన్నాయి. ఆ 4 రోస్లోనూ డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్ రెండు సేమ్గా ఉన్నాయి చూసారా. ఓకే, ఆ రోస్ మాత్రమే సెలెక్ట్ అయ్యి మనకు వచ్చినాయి అనమాట. ఇలా కాలమ్స్ మధ్య కూడా మనము రిలేషనల్ ఆపరేటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి అప్డేట్ అనుకున్నాం కదా, అప్డేట్ని ఒకసారి యూజ్ చేద్దాము. అప్డేట్ ఈఎంపి సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక. వేర్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అప్డేట్ వాడేటప్పుడు. అది వాడకపోతే నో యూస్. లేకపోతే ఏం జరుగుతుందంటే ఉత్తి అప్డేట్ సెట్ నేమ్ అని పెట్టామంటే నేమ్లో ఉన్నవన్నీ హారిక అయిపోతాయి. పర్టిక్యులర్గా ఒకటి మనకి అనుకున్నదే అవ్వటానికి అనుకున్న రోలో ఉన్న వాల్యూ అవ్వటానికి ఉండదన్నమాట. వేర్ కండిషన్ పెడితే మనకు పర్టికులర్గా ఏది కావాలంటే దానికే మార్చుకోవచ్చు అనమాట. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఒకరు అప్డేట్ అయ్యింది అన్నారు. అప్డేట్ అయిందో లేదో ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాము. చూడండి, ఇందాక హరి ఉన్నది కాస్త హారికగా మారిపోయింది అనమాట. ఇప్పుడు 2 హారికాలు వచ్చాయి అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి డిలీట్ అనేది చూద్దాము. డిలీట్ ఫ్రమ్ ఈఎంపి అన్నామంటే రోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. పర్టికులర్గా కొన్ని రోస్ అన్నామంటే ఖచ్చితంగా వేర్ కండిషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వేర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డిపార్ట్మెంట్ రెండు సేమ్ అయి ఉన్నాయి. రోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసే అని చెప్పాము. 4 రోస్ డిలీట్ అయినాయి అంటుంది. ఇక్కడ చూడండి ఏవేవి అన్ని రోస్ అసలు డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్ సేమ్ అయి ఉన్నాయో లేదో చూద్దాము. చూడండి 1 రో ఇది అవ్వదు. 2, 3, 4 కరెక్ట్గా 4 ఉన్నాయి. డిపార్ట్మెంట్ హెడ్ డిపార్ట్మెంట్ రెండు సేమ్ అయి ఉన్నాయి. అవే డిలీట్ అయినాయో లేదో ఒకసారి మనం గుర్తు టేబుల్ని సెలెక్ట్ చేసి చూద్దాము. ఇదిగో చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఈ టేబుల్, ఆ టేబుల్లో ఆ 4 రోస్ వెళ్ళిపోయి మిగిలిన హెడ్ డిపార్ట్మెంట్ సేమ్గా లేని రోస్ మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి అన్నమాట. ఓకే, దీని మీద చిన్న క్వరీస్ చూద్దాం అనుకున్నాం కదా ఈ ఆపరేటర్స్ మీద. ఫస్ట్ క్వరీ వచ్చేసరికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక. ఓకే, ఇక్కడ లిటరల్తో నేమ్ ఈజ్ ఈక్వల్ టు హారిక ఈజ్ ఈక్వల్ టు సింబలే చెప్పినట్టున్నాను. నేమ్ నాట్ ఈక్వల్ టు అని అనుకుందాము. ఓకే, నాట్ ఈక్వల్ టు హారిక కానీ రోజు మనము ప్రజెంట్ చేయాలన్నమాట. హారిక కాని రోజు ఏమేమి ఉన్నాయి, ఇదొకటి. ఓకే, ఇందాక మనం అప్డేట్ చేసాం కాబట్టి ఇందాక హారిక ఇది కూడా హారిక అవుతుంది. హారిక లేని రోజు ఏమవుతాయి, ఈ 3 రోజు కూడా మనకి 4 రోజు కూడా సెలెక్ట్ అయ్యి మనకి క్వరీలో వస్తాయి అన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఓకే, అప్డేట్తో చూసాను చూడండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అప్డేట్ ఎంప్లాయీ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరి అని సెట్ చేయాలి. వేర్ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కంటే లెస్ ఉండాలి ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఐడిలో 1 కంటే లెస్ ఆర్ ఈక్వల్ టు ఏది ఉంది, ఇది ఉంది. ఇందాక హారిక చేసాం కదా అప్డేట్తో, మళ్ళీ ఇప్పుడు అప్డేట్ చేసి హారికని హరి చేస్తున్నాం అంతే. ఓకే, అది ఇక్కడ జరిగిందనమాట. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి నాట్ ఈక్వల్ టునే చూపించాను. ఓకే, ఇలా మనము ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా ఈ కొన్ని ఆపరేటర్స్ చెప్పుకున్నాము. ఆ తర్వాత వేరే
నెక్స్ట్ వీడియోలో ఈ ఆపరేటర్స్ గురించి చెప్తానండి, డీటెయిల్డ్గా చెప్తాను ఈ ఆపరేటర్స్ గురించి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కాబట్టి మనకు అర్థమైపోతాయి, యూసేజ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. ఓకే, కానీ ఇవి వచ్చేసరికి మనకి కొత్త, ఎస్క్యూఎల్లో కొత్త అనమాట, కొత్త కాబట్టి వీటిని నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఒక్కొక్క దాని యూసేజ్ ఎలా ఉంటుంది అనేది, ఎన్ని విధాలుగా కొన్ని సినారియోస్ తీసుకొని ఆ సినారియోస్ని బట్టి వాటి ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు బిట్వీన్ ఉందనుకోండి, బిట్వీన్ కొన్ని నెంబర్స్ మధ్య, డేట్స్ మధ్య, అట్లాంటి సినారియోస్ కొన్ని తీసుకొని తెలుసుకుందామండి. పర్టికులర్గా ఒకటేలాగా కాకుండా బిట్వీన్ ఉందనుకో 2 కాలమ్స్ మధ్య, 2 స్ట్రింగ్స్ మధ్య అట్లా చెప్పకుండా కాలమ్స్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతాయి, డేట్స్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతాయి, అలాగే అట్లా లిటరల్స్ వర్క్ అవుదేమో. ఓకే, లిటరల్స్ కూడా వర్క్ అవుతాయి, లిటరల్స్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతాయి, అలా పర్టికులర్గా ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా మనము వీలైనన్ని తీసుకొని అన్ని సినారియోస్ కన్సిడర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతేనండి, ఈ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాము. అంటే కాలమ్స్ మధ్య వాడచ్చు, లిటరల్స్ మధ్య వాడచ్చు, అలాగే వేటిల్లో వాడతాము ఖచ్చితంగా అనేవి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఓకే, మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే ఎప్పుడు చెప్పేదే మన ఛానల్లో జావా వీడియోస్ కూడా ఉన్నాయండి. ఇవి ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉంటాయో అవి కూడా అంతే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మీకు రిక్వైర్మెంట్ ఉంది అని అంటే కనుక జావా వీడియోస్ కూడా చూసి అవి కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకొకటి, ఇవి నేర్చుకున్నట్టు అట్లా ఉంచకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెట్లో క్వశ్చన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, మీకు నేను చెప్పిన వాటికంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా కొన్ని వేరు సినారియోస్ వస్తాయి, వేరు డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేసే కొద్దికి వేరు ఎర్రర్స్ ఎందుకు వచ్చాయనే ఆ రీజన్స్ని రెక్టిఫై చేసుకునే ఆ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మీకు చాలా వస్తాయి. అవి నాతో కూడా షేర్ చేసుకోవచ్చు మీరు కమెంట్ రూపంలో. ఓకే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అప్పుడు. అలాగే నేను కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దాన్ని అవుతాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.